హలో ఆల్. క్వాంటమ్ కంప్యూటర్స్ అంటే ఓవర్ హైపా, రియాలిటీయా? క్వాంటమ్ కంప్యూటర్స్ అంటే అన్ని ప్రాబ్లమ్స్ని చాలా ఈజీగా ఫాస్ట్గా సాల్వ్ చేస్తుందా? నా ఆన్సర్ ఏంటంటే నో. వై నో అంటే క్వాంటమ్ కంప్యూటర్స్ ఈమెయిల్స్ని ఫాస్ట్గా ఓపెన్ చేయవు, గేమ్స్ చాలా ఫాస్ట్గా ఈజీగా రన్ అవ్వవు, ఎక్సెల్ ఆపరేషన్స్ ఈజీగా జరగవు. ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నా ఇవన్నీ. వేర్ క్వాంటమ్ గుడ్? వేర్ క్వాంటమ్ కంప్యూటర్స్ ఆర్ వెరీ గుడ్ అట్? ఆన్సర్ వచ్చి ఆప్టిమైజేషన్ ప్రాబ్లమ్స్ కానీ, మాలిక్యులర్ సిమ్యులేషన్స్ కానీ, క్రిప్టోగ్రఫీ కానీ, మెటీరియల్ డిజైన్స్ కానీ, ఎక్సెట్రా. ఇలాంటి వాటిల్లో క్వాంటమ్ కంప్యూటర్స్ ఆర్ వెరీ ఫాస్ట్ అండ్ వెరీ యూస్ఫుల్. వై పీపుల్ గెట్ కన్ఫ్యూజ్డ్? ప్యారలల్ ప్రాసెసింగ్ అని వినగానే అన్ని టాస్క్లు చాలా ఈజీగా అయిపోతే, ఫాస్ట్గా అయిపోతాయి అనుకుంటారు. కానీ వెన్ ఇట్ కమ్స్ టు క్వాంటమ్ ప్యారలలిజం, ఇదంతా డిజైన్ చేసింది ఒక స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్కి మాత్రమే, అన్ని సొల్యూషన్స్కి కాదు వర్క్ అవుతుంది. ఇంజనీరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రూత్ చెప్పాలి అంటే రైట్ ప్రాబ్లమ్కి రైట్ సొల్యూషన్ అండ్ రైట్ టూల్ ఎంత ఇంపార్టెంటో, క్వాంటమ్ కంప్యూటర్ కూడా ఓన్లీ ఒక స్పెషల్ పర్పస్ మెషిన్ లాంటిదే. నెక్స్ట్ వీడియోలో మనం క్వాంటమ్ని విజువల్గా అర్థం చేసుకుందాం. అంటే టాపిక్స్ని తెలుగులో నేర్చుకోవడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది డాక్టరేట్ జగ్నర్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.